నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అలా చేయలేను, నేను ఎలా చేయలేను, ఎప్పటికప్పుడు నువ్వు తక్కువ చేసుకుంటూ నీకున్న అవకాశాలన్నీ తగలెట్టేసుకుంటున్నావు. చేయాలనుకున్నది ఏదైనా ఇప్పుడే చెయ్యి. డోంట్ వేస్ట్ యువర్ టైం. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. బ్యాక్ రాదు, అది పోద్దంతే, ముందుకి వెనక్కి తిరిగి రాదు. పోతే యవనం పోయింది, వయసు అయిపోయింది, వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత కాళ్ళు ఆరజాపుకుని కూర్చొని ఏం చేస్తావు? ఇప్పుడు ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తావా? చేయాల్సింది ఏదైనా ఉంటే ఇప్పుడే చెయ్యి. మన పిల్లలందరికీ అదే నేర్పిస్తాను నేను. నాన్న మీరు ఏం చెయ్యాలో చెయ్యండి, ముందుకెళ్ళండి. చదువుతారా చదవండి, కష్టపడతారా కష్టపడండి, ఏదైనా వ్యాపారం చేస్తారా చేయండి, ఏ రంగంలో అయినా మీకు టాలెంట్ ఉందా సాధించండి. కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి మాత్రం మరువకండి. ఏ స్థితిలో ఉన్నా, ఎంత గొప్పవాడివైనా, ఎక్కడికి పోయినా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవరా బిడ్డ అని మంచం మీద పడుకొని చెప్తున్నాడు కొడుక్కి. ఎవరో? దావీదు. మరణకాలము సమీపించినప్పుడు మంచం మీద పడుకొని నువ్వు ఎక్కడ తిరిగినను, ఏమి చేసినను, ఏ స్థితిలో ఉన్నను, నీ తండ్రిని, ఆయన ఆజ్ఞలను, ఆయన ధర్మం అంతటిని మరువకు బిడ్డ, మరువకు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని గర్వంగా చెప్తున్నాడు కొడుక్కి. ఎందుకంటే రుచి చూశాడు, అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు, అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు. లోకమే గొప్పగా ఉన్నప్పుడు దేవుని పిల్లలు ఇంకెంత గొప్పగా ఉండాలండి. చిన్న చిన్న వాటికి కృంగిపోకూడదు. ఒకసారి నిర్గమకాండం చూడండి. నేను పనికిరాను ప్రభువా. ఏంటది? నేను పనికిరాను, నేను పనికిరాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, పనికిరాని పాత్రల్ని దేవుడు చేస్తాడా? చెప్పండి. పనికిరాని పాత్రల్ని దేవుడు చేస్తాడా? చేయడమ్మా. నువ్వు అనుకోవద్దు అలాగా. పనికిరాని దానిని దేవుడు చెయ్యడు. ఆయన చేసే ప్రతిదీ, ఆయన చేసిన ప్రతిదీ పనికొచ్చేదే. నువ్వు పనికొచ్చేవాడవు, పనికొచ్చే దానవు. గుర్తుపెట్టుకో. పనికిరానుళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. మీరందరూ యూనిక్, మీరందరూ గొప్పోళ్ళు, మీరందరూ గొప్పోళ్ళే. మీరందరూ దేవునికి ఇష్టం, మీరంటే దేవునికి ప్రేమ, మీరంటే దేవునికి ఎంతో పిచ్చి ప్రేమ. మిమ్మల్ని ఎవరిని వేస్ట్గా తయారు చేయలా. వేస్ట్గా తయారు చేసేవాడు కాదు ఆయన. రాత్రి అన్నం మిగిలిపోయింది, పొద్దున పులిహోర చేసేద్దామండి అంటున్నారు. పడేద్దామని అంటారా? ఏ అరే అన్నం విలువ తెలిసిన వాడు పడేయడు. పండించామండి, పడేయడానికి పండించలా, తినడానికి పండించాం. పడేయడానికి పండించలేదు, తినడానికి పండించామని తెలిసిన మనకే దేవుడు వ్యర్థంగా పుట్టించాడనే మాట ఎలా వస్తుందండి నోట్లోంచి? చెప్పండి. మనల్ని ఎవరిని దేవుడు వ్యర్థంగా పుట్టించలా. యు ఆర్ ఎ యూనిక్ పర్సన్. నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పవాడివి. గుర్తుపెట్టుకో అంతే.